వెల్కమ్ టు మన అమరావతి. మన అమరావతి ఛానల్ ద్వారా మన అమరావతిలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తున్న ఛానలే మన అమరావతి ఛానల్ అండి. ఎవరైనా ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మన వీడియో అనేది మన అమరావతి మన రాజధాని గురించి తెలుసుకోవాలన్న వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకొంచెం రీచ్ అయితే పెరిగిద్దండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ముందు వైపు మొత్తం వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించిన భవనాలు లోపలైతే మనం చూడటాకైతే వచ్చామన్నమాట. ఒకసారి మీ భవనాల దగ్గర ఎలా ఉన్నాయి, ఇప్పుడైతే మనం ఐఏఎస్ భవనాల లోపలైతే ఉన్నామండి. లోపల ఎలా ఉంది, రెడీ అయిన భవనం ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను. వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇవ్వండి, ఇప్పుడైతే ఇవన్నీ G+1తో నిర్మించిన భవనాలు. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇది 77వ గణతంత్ర దినోత్సవం అండి. ఇది జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇక్కడ మన అమరావతిలో అయితే జరిగిందనమాట గణతంత్ర దినోత్సవ వేడుకలు. చూడొచ్చు, మొత్తం త్రివర్ణ పతాకంతో చాలా అందంగా అయితే ఉందన్నమాట. చూడొచ్చు మీరు ఎటు చూసినా కానీ మనకి. అలాగే ఇక్కడ ఐఏఎస్ భవనాల ముందు రోడ్లు వేయడం కూడా జరిగిందండి. అది కూడా చూద్దాం. చివరి చూడొచ్చు ఏపీసీఆర్డీఏ భవనం, అలాగే ఎమ్మెల్సీ టవర్స్ అండి. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఐఏఎస్కి ఐపీఎస్కి సంబంధించిన భవనాల దగ్గర నుంచి అయితే చూస్తున్నాం అనమాట. ఇప్పుడైతే నేను టెర్రస్ పైన ఉన్నా అండి, టాప్లో పైన. ఇంకా నేను కిందకి వెళ్ళి మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇవి వచ్చేసి ఏఎస్ టవర్స్ అన్నమాట, వాళ్ళకి సంబంధించిన. అలాగే ఇక్కడ ఎలా ఉందో కూడా చూడొచ్చు. మొత్తం మీరు అన్ని G+1తో అయితే కనిపిస్తున్నాయండి. ఏ భవనంగా భవనం ప్రహరీ కూడా నిర్మించడాన్ని అయితే మీరు చూడొచ్చు. అలాగే లోపల కూడా ఒక భవనం అనేది సిద్ధంగా ఉందండి. అది కూడా ఇప్పుడైతే మనం 100% పూర్తయిన భవనం లోపలైతే ఉన్నాం అనమాట. ఒక 90% అయితే పూర్తయినాయండి వర్క్స్. అదైతే చూద్దాం మనం. చూస్తున్నారు కదండి, అక్కడ కూడా ఒక భవనం అయితే పూర్తయినట్టయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దామండి ఏఎస్ భవనం లోపలికి. ఇదిగోండి, ఇదంతా వచ్చేసి బాల్కనీ ఏరియా అండి. మొత్తం చాలా సూపర్ డిజైన్ అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదండి, జాతీయ జెండా ఎటు చూసినా కనిపిస్తుంది మనకి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వచ్చాం. చూడొచ్చు ఇక్కడ. చూస్తున్నారు కదండి లోపల మొత్తం. నేను ముందుగానే పైన నుంచి అయితే స్టార్ట్ చేసాను. ఇప్పుడు మనం కిందకి వెళ్దాం, కిందకి వెళ్ళి చూద్దామండి. చూస్తున్నారు కదండి, లోపల అయితే చాలా బాగుందండి అసలు. ఇదండి, మనమైతే ఇప్పుడు మీకు అవుట్లుక్ కూడా చూపిస్తాను. బయట నుంచి ఎలా కనిపిస్తుందో కూడా నేనైతే మీకు చూపిస్తాను. ఇదండి లోపల అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా టైల్స్ కూడా చాలా అద్భుతంగా వేశారు. ఇంకా మనం బయటికి వెళ్ళి చూపిస్తాం మీకు. డోర్స్కి చూడొచ్చండి, ఫింగర్ ప్రింట్ లాకింగ్ సిస్టమ్ అయితే పెట్టారనమాట. ఇది అండి టైల్స్ డిజైన్ అనమాట వాల్స్కి. మొత్తం ఒకసారి అవుట్లుక్ చూడండి ఎలా ఉందో బిల్డింగ్ని. ఒకసారి చూడండి.
డిజైన్ అయితే చాలా బాగుందండి. పైకి వెళ్ళి చూసాం, మనం లోపల కూడా చూసాం. అలాగే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్న భవనాలు ఉన్నాయి కదండి, అటువైపు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడొచ్చండి మీరు, ఈ వైట్ కలర్ పెయింటింగ్ అయితే ఫస్ట్ లేయర్ పెయింటింగ్ అయితే వేశారు. ఇదనమాట ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్న భవనం. అన్ని G+1తో అయితే ఉన్నాయండి భవనాలన్నీ. చూస్తున్నారు కదండి, మొత్తానికి ఐరన్ పరంజాలు అయితే అమర్చారు. ఈ ప్లాస్టరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఈ వైట్ కలర్ ఫస్ట్ లేయర్ ఆఫ్ పెయింటింగ్ చేయడం కూడా జరుగుతుంది. మొత్తం 115 బంగ్లాలండి ఇవి. చూడొచ్చండి చివరి దాకా కూడా. దానికి సపరేట్గా ఇలాగా ప్రహరీని అయితే నిర్మించారండి. ఇక్కడ చూడొచ్చు, ఏ భవనం కా భవనం చుట్టూరు. ఇక్కడ వచ్చేసి ఇది ప్లాస్టరింగ్ చేసిన భవనం. ఈ పెయింటింగ్స్ వేసిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగుంటున్నాయండి భవనాలు అయితే. ఇంకా వర్కింగ్ అయితే జరుగుతుంది కదా. ఇంకా మనకి ప్లాస్టరింగ్ వర్క్ అవని భవనం అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇది చూడొచ్చు మీరు. ఇదిగోండి, మీకు వీడియోలు తీసి చూపించడం కోసం అయితే మనం చాలా కష్టపడి తీస్తున్నామండి. చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చి అయితే మీరైతే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనం రెడీ అయిన భవనం లోపల చూస్తాం కదండి, ఇదైతే ఇంకా వర్క్ జరుగుతుందన్నమాట. సరే ఇది కూడా చూసేయండి. సార్ మనమైతే ఆ భవనం దగ్గర నుంచి అయితే చూసామన్నమాట. ఇదండి మన వీడియో అయితే మరి మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. జై అమరావతి, జై జై అమరావతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.